Watch full episodes on Jio Hotstar. ఇది చాలా వింతగా ఉంది, కానీ మన సీల్ హాకీ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. మనం దీన్నే ఉపయోగించబోతున్నాం. మీరంతా నోళ్లు మూసుకుని నిలబడండి. మ్యాచ్ అయ్యేంత వరకు ఎదురు చూడండి. ఆ తర్వాత మేము మిమ్మల్ని అంతం చేస్తాం. ఇరుక్కుపోయాం. మ్యాచ్ అయిపోతే మనం కూడా అయిపోతాం. ఓ భగవంతుడా, వీళ్ళ మ్యాచ్ ఎప్పటికీ అయిపోకుండా చూడు. దీన్ని కూడా ఒక మ్యాచ్ అంటారా? సీల్స్ మీద కూర్చొని మ్యాచ్ ఆడుతున్నారు. ఆటలో స్పీడ్ ఏముంటుంది, మజా ఏముంటుంది. ఇంతకన్నా వేగంగా మేము డాంకీ మీద కూర్చొని మ్యాచ్ ఆడతాం. వంశ పారంపర్యంగా వస్తున్న మాటని అవమానిస్తావా? ఈ ఆట చూసినంత సులభం కాదు. సరే, ఇప్పుడు మీతోనే ఆట ఆడతాం. మీరు గెలిస్తే మీకు స్వేచ్ఛ కలిగిస్తాం. ఓడిపోయారంటే మ్యాచ్ అయ్యాక మీరు అయిపోతారు. మేం మ్యాచ్ కి సిద్ధమే. ఒకవేళ మేము ఈ మ్యాచ్ లో గెలిచామంటే ఈ అంగారా ఎవరు మాకు వివరాలు మీరు చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలి. మా ఏరోప్లేన్ అతని దగ్గరే ఉండి ఉంటుంది. అవును, మాకు సమ్మతమే. చీకటి పడబోతుంది. రేపు మ్యాచ్ ఉంటుంది. వీళ్ళని తీసుకెళ్లి బంధించండి. పత్తులు వీళ్ళు డిన్నర్ ఎప్పుడు ఇస్తారు? నాకు చాలా ఆకలిగా ఉంది. ఇదిగో ఇవాళటి ఆఖరి భోజనం తినండి. రాత్రి గడిస్తే తినాల్సిన అవసరం మీకు ఏ మాత్రం ఉండదు. వీళ్ళు మామూలుగా ఇలాగే తింటూ ఉంటారు. వంట చేసుకుని తినాలి అనే జ్ఞానం వీళ్ళకు ఉండదు కదా. చూస్తుంటే మనం ఈ రాత్రికి ఆకలితోనే పడుకోవాల్సి వచ్చేలా ఉంది. బాగా ఆకలిగా ఉంది, భరించలేకపోతున్నాను. ఆకలికి నేను ఏమాత్రం తట్టుకోలేను. పత్తులు ఏదో ఒకటి చెయ్యి. నాకు ఆకలిగా ఉంది, పిచ్చ ఆకలిగా ఉంది. నాకు సమోసాలు కావాలి. సమోసాలు సమోసాలు కావాలి. సమోసాలు సమోసాలు సమోసాలు. ఇక్కడ సమోసాలు లేవు, అవి పచ్చి చేపలు. ఆగు, హేయ్, స్టాప్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరో చేపలతో వంట చేస్తున్నట్టున్నారు. చేపల్ని ఎవరు వండుతున్నారబ్బా? ఓయ్ నా మిత్రులారా, నా సహోదరులారా, మీరందరూ నన్ను ఎందుకంత కోపంగా చూస్తున్నారు మిత్రులారా? చూడండి, ఈ చేపల రుచిని ఎంతగా ఆస్వాదిస్తూ తింటున్నాను. మీరు కూడా తినండి మిత్రులారా. నిప్పు వెలిగించడానికి మీ దగ్గర ఒక స్టవ్ ఉంది. మాతో ఎందుకు చెప్పలేదు? మేమంతా లోపల ఆకలితో మలమల మాడిపోతున్నాం. చాలా చేపలు తినేసాం. ఇప్పుడు కొన్ని దెబ్బలు కూడా తినా. మిత్రులారా, ఆగండి. ఈ గొడవలు మన మధ్య ఉండకూడదు. కోపం తగ్గించుకోండి. ఆగండి, నా మాట వినండి. మనందరం కలిసి ఈ చేపల్ని తిందాం. టేస్టీగా ఉన్నాయి. బడబాగ్ని, 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 దూరంగా జరగండి. దూరంగా ఉండండి. పారిపోండి. ప్రాణాలు కాపాడుకోండి. భయపడకండి, భయపడకండి. ఇది బడబాగ్ని కాదు. దీన్ని నిప్పు అంటారండి. నిప్పు. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎలాంటి ప్రమాదము జరగదు. ఏంటి పిల్లలు, ఆకలిగా ఉంది కదా? రండి రండి, తీసుకోండి. మీరు కూడా తినండి.
అరే తినొద్దు, ఆగండి, వెళ్ళొద్దు. అవన్నీ నిప్పు చేపలు, తినొద్దు. నేను కూడా తింటాను. ఇంత రుచికరమైన చేపల్ని ఇంతవరకు ఎప్పుడూ తినలేదు. బడబాగ్ని అంటే నిప్పు వల్ల ఉపయోగాలున్నాయి. నిజానికి దాన్ని చూస్తే మేము భయపడతాం. కానీ మీరు నిప్పును చూసి ఎందుకు భయపడాలి? ఎంతో కాలం క్రితం జరిగిన సంఘటన. ఒక రోజు నేను నా ముగ్గురు బిడ్డలతో అంటే జకీరా, ఇందాక మీరు కలిశారుగా, సాబు ఇంకా తోబుతో కలిసి ఎక్కడికో వెళ్తున్నాను. వాళ్ళు మా సాబుని తోబుని తీసుకుని వెళ్ళిపోయారు. ఇదిగో చూడండి, నా చేతుల మీద ఇంకా కాలిన గాయాలున్నాయి. ఈ కారణం చేతనే నా మూడో బిడ్డ జకీరా ఎవరైనా అపరిచితుడైన మనిషిని చూశారంటే కోపంతో బగబగా రగిలిపోతాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా సాబు తోబు ఎక్కడున్నారో తెలియలేదు. గురువు గారు, నిజంగా మీ కథ వింటుంటే నా గుండె పగిలిపోతోంది. కానీ మీరందరూ మాకు సహాయం చేయడానికి ముందుకొస్తే మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాం. పోగొట్టుకున్న మీ ఇద్దరు బిడ్డల్ని అంగారా చెర నుండి విడిపించి తీసుకొచ్చి మీకు ఇస్తాము. ఖచ్చితంగా ఇస్తాము. మీరు ఆ చేపలతో మాయం చేసి తీయ మాటలతో మాయం చేసి మా నాన్నగారిని మీరు ఉచ్చులో బిగించగలరేమో. నన్ను కాదు, రేపొద్దునే మ్యాచ్ జరుగుతోంది. అందులో మీరు గెలుస్తేనే మీకు స్వేచ్ఛ కలిగించడం జరుగుతోంది. జకీరా, శాంతించు. కోపాన్ని నిప్పుని అదుపులో ఉంచుకోవాలి. కోపం మనల్ని దహించి వేస్తే నిప్పు అందరినీ దహించి వేస్తుంది. రేపొద్దున ఖచ్చితంగా మ్యాచ్ జరుగుతుంది. లగైతు, ఇప్పుడు మనం బ్యాక్ ప్యాక్లు తగిలించుకుని బయటికి ఎందుకు వచ్చా? మీరేం దిగులు పడకండి, మిమ్మల్ని విడిపించడానికి మేమున్నాం. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఆ మనుషులు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ ఆహారాన్ని మనం దొంగలిచ్చింది. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి సాయం కోరండి. చూడ్డానికి మంచి వాళ్ళలా ఉన్నారు. అరే అవును, పదాశీలు వాళ్ళ దగ్గరికే వెళ్దాం. చాలా బాగుంది కదా. పొత్తులు చూసావా, అక్కడ సీల్స్ ఉన్నాయి, ఇక్కడ పెంగ్విన్స్ ఉన్నాయి. అప్పుడు మనల్ని మోసం చేసి మన ఆహారాన్ని దొంగిలించింది వీళ్ళే కదా. ఓ మంచి మనుషుల్లారా, మా స్నేహితులకు సాయం చేయండి, ప్లీజ్ సాయం చేయండి. సాయం చేయండి, సాయం చేయండి, ప్లీజ్ ప్లీజ్ హెల్ప్. లేదంటే వాళ్ళు వీళ్ళని వదలరు. హెల్ప్ హెల్ప్. ఓహో, చోరమండలి, ఆ కొండ కిందకి వచ్చింది మీరే కదా. అప్పుడేమో మేము తెచ్చుకున్న ఆహారాన్ని దొంగిలించారు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని సహాయం చేయమని కోరుతున్నారా? నువ్వు కూడా కక్కేయ్, కక్కేయ్, అన్ని చేపలు కక్కేయ్, ఏది మిగలకూడదు. తీసుకోండి, ఎంత తింటారో తినండి, కానీ వాళ్ళని విడిపించండి.
మీ ఎంగిల్ చేపలు మాకేమీ అక్కర్లేదు. తీసుకెళ్లిపోండి, వాటిని తీసుకువెళ్ళిపోండి. ప్లీజ్ వాళ్ళని కాపాడండి, వాళ్ళని కాపాడండి. లేవండి లేవండి, మేము సాయం చేస్తాంలే. చూడండి పెద్దన్నయ్య, పాపం ఆ సీల్స్ ని వదిలేయచ్చు కదా. అమాయకమైన జీవరాశులు ఎంత బాధపడుతున్నాయో చూడండి. ఓహో, వాటి గురించి నువ్వేం దిగులు పడక్కర్లేదు. మీ సంగతి చూసుకో. మ్యాచ్ అయిపోతే తర్వాత మీరు కూడా అంతాం. పత్రులు వీళ్ళు ప్రారంభం కాకముందే అంతం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. పత్రులు ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా చూడు మోటు, నువ్వు వీళ్ళని ఫురుఫురి నగరానికి పంపిస్తే వీళ్ళు టీ కొట్టు బాబాయ్ దగ్గరకు వెళ్ళి నీకోసం సమోసాలు తెస్తారు. అదిరింది. ఈ ఐడియా చాలా బాగుంది. చూడు గార్డన్నయ్య, ఇటువైపు చూసినా పచ్చదనం కనిపించే లోకాన్ని చూసి వస్తావా? నాట్యం చేసే నెమళ్ళుంటాయి, చక్కగా ఎగిరే పక్షులుంటాయి, నదులు, కాలువలు. వెళ్ళి చూసొస్తావా? పచ్చదనమా? అరే పచ్చదనం అంటే ఏంటి? ఏది చూపించు చూపించు. ఇక్కడ ఎటువైపు చూసినా మంచు మాత్రమే కనిపిస్తుంది. కానీ మీరు వచ్చేటప్పుడు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఫుర్ఫురి నగర్ నుంచి నా కోసం వేడి వేడి సమోసాలు తీసుకురావాలి. ఓకేనా? రెడీ, స్టడీ, టీ కొట్టు బాబాయ్ చూడు. అరే ఇదిగో ఇదిగో పట్టుకోండి. అరే అరే సమోసాలు తీసుకెళ్లి మోటోకి ఇవ్వండి. నీకు అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి. ఇంకెప్పుడు మీరు మా ఆహారాన్ని దొంగిలించకూడదు. మీరు నిజంగానే తెలియని నిజం ఒకటి చెప్పారు. నిజంగానే మీ లోకం చాలా అందంగా ఉంది. అక్కడ ఎన్నెన్నో ఉన్నాయి. ఈ రోజు మేము ఆ అందాలన్నీ చూసేంత వరకు కూడా లోకంలో ఎటు చూసినా మంచే ఉంటుంది అనుకునేవాళ్ళం. నిజానికి మీరు చాలా గొప్పవాళ్ళు. తీసుకోండి మీరు అడిగిన సమోసాలు. అదిరింది. అరే ఆ సీల్స్ కనిపించట్లేదు. ఆ సీల్స్ రెండు పారిపోయాయి. సారీ మిత్రమా, వెరీ సారీ. సమోసాలు. మోటు పత్రులు, ఇక మ్యాచ్ మొదలు పెడదామా? జకీర్ అలా మాట్లాడినందుకు తప్పుగా అనుకోకండి. మ్యాచ్ ఎంజాయ్ చేయండి. మిత్రులారా, మన ఐకమత్యం ఎలాంటిదో వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అరే నువ్వు మా తరఫున ఆడాలి. ఇంకొక గోల్ చేస్తే గెలుపు మా సొంతం. ఆ తర్వాత వీళ్ళందరినీ అంతం చేయొచ్చు. అరే మిత్రులారా, వెళ్ళండి, వెళ్ళి వాళ్ళకి సాయం చేయండి. వాళ్ళు మన మిత్రులు. ఇదిగో మీరిద్దరూ వెళ్ళండి, ఇక మేము ఆడతాం.
మోటు ఇందాక మనం కాపాడమే ఆ సీల్సే కదా ఇవి. బహుశా మనకి సాయం చేయడానికే ఇక్కడికి వచ్చి ఉంటాయి. ఈ మోటు పతులు విచిత్రమైన వాళ్ళు. ఇక్కడికి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. సీల్స్ ని వీళ్ళు మచ్చిక చేసుకున్నారు. వీళ్ళు అంగారా మనుషులంటే నేను అసలు నమ్మను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.